హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయల స్టఫింగ్ ఎలాగో రెసిపీ చూద్దాం. ఫస్ట్గా కాకరకాయలు తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని ఎడ్జెస్ తీసి ప్యాన్లో ఈజీగా ఫ్రై చేసుకునే విధంగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వాటర్ వేసి స్టవ్ మీద హాఫ్ బాయిల్ చేయాలి. ఈలోగా ఒక ప్లేట్లో స్వీట్ కార్న్, ఆనియన్స్, గార్లిక్, కారం, ఉప్పు, వాము అన్నీ తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈలోగా హాఫ్ బాయిల్ అయ్యేటప్పటికి ఒక బౌల్ తీసుకుని శనగపిండి, అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి మనం ముందుగా ప్లేట్లో తీసుకున్న ఆనియన్స్, వెజ్జీస్ అన్నీ అనమాట, స్వీట్ కార్న్, గార్లిక్, సాల్ట్, కారం, వాము ఇవన్నీ కూడా తీసుకుని అవన్నీ మనం కలిపేసి ఆ బౌల్లో పక్కన పెట్టుకోవాలి. మొత్తం అంతా ఇంకా వండలని ఏమీ లేకుండా నీట్గా అన్నీ కలిసేటట్టుగా చూసుకుని పెట్టాలి. స్టఫింగ్ అనగా యాక్చువల్గా అందరూ ఆనియన్ స్టఫింగ్ ఇవన్నీ చూసాం, బట్ ఇది కొంచెం డిఫరెంట్. సో మనం హాఫ్ బాయిల్ అయిపోయిన కాకరకాయలు తీసుకుని అందులో మన వీడియోలో చూస్తున్నట్టుగా కట్ చేసి అందులో ఉన్న గింజలన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ గింజలు తీసుకుని మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా ఒక బౌల్, అందులో ఈ గింజలు, నెక్స్ట్ కస్తూరి మేతి అదే మనం అలా నలిపి వేయాలి. అందులోనే ఇంకొంచెం ఆయిల్ కూడా వేసి మొత్తం అంతా మళ్ళీ మనం మిక్స్ చేయాలి. ఎలాగంటే జస్ట్ మన కన్సిస్టెన్సీ చూడండి, ఇలా కనిపిస్తున్న పకోడీ కంటే ఇంకొంచెం పలుచగా కాకుండా ఇంకొంచెం గట్టిగా ఉండేటట్టుగా చేసి మనం కట్ చేసుకున్న కాకరకాయల్లో ఆ స్టఫింగ్ని ఫిల్ చేయాలి. ఓకేనా? అన్నీ ఫిల్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేశాక మనం పక్కన పెట్టుకున్న స్టఫింగ్ కాకరకాయలు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకురావాలి. అవన్నీ తీసుకొచ్చి ఇందులో ఫ్రై చేయాలి. ఇందులో ఒకటి ఏంటంటే కాకరకాయలు మనం వేసేటప్పుడు స్టఫింగ్ ఉంచుసారా, అది ఆయిల్లో పడేటట్టుగా వేయాలి. ఓకేనా? అది వేసి అది అయ్యాక వేసాక తర్వాత కాసేపటికి మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, అటు ఇటు రివర్స్ చేసుకుని ఈజీగా నీట్గా ఫ్రై అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇటుపక్క అటుపక్క, ఎందుకంటే మనం ముందు అటుపక్క రివర్స్ వేస్తున్నామంటే స్టఫింగ్ మనకు నిలబడాలి కదా, సో అందుకుని బయటికి రాకుండా స్టఫింగ్ ఉండడం కోసం దీన్ని మనం ఫ్రైలాగా తినచ్చు, లేదంటే కనుక మనం స్నాక్స్ కింద కూడా తినచ్చు. ఇది కాకరకాయ అస్సలు చేదు ఉండదు, సో హెల్త్కి మంచిది, మనం తినచ్చు. మనం ఎప్పుడు ఆనియన్ స్టఫింగ్ ఇవన్నీ చూస్తాం, బట్ ఇది కొంచెం డిఫరెంట్. ఒక స్నాక్ ఐటెంలో తినచ్చు, లేదా సాంబార్ వేసుకుని ఫ్రైలా యూస్ చేయొచ్చు. మన ఇష్టం, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తినచ్చు. ఇది కాకరకాయ స్టఫింగ్ డిఫరెంట్ రెసిపీ, ఇది అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈలో మన డీప్ ఫ్రై అయిపోయిన కాకరకాయలన్నీ తీసుకుని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి అవన్నీ మనం తీసుకుని పెట్టుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, ఇదే కాకరకాయ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.